హాయిగా ఉంటుంది. టక్కన యూట్యూబ్ పెట్టంగానే కావాల్సిన విషయాల మీద పూర్తి అవగాహన. ఉదాహరణకి రామనాథ్ అని ఆయన అనంతపురం నుంచి ఒక ఆయన చేస్తుంటారు. మొత్తం ఘటన జరిగిన గంట సేపు 2 గంటల్లోనూ ఆయన బ్రహ్మాండంగా విశ్లేషణ జరిగిన మొత్తం ఇస్తాడు. నాకు హాయిగా ఉంది. టీవీకి ఇట్లా కూర్చుని పేపర్ ఎక్కడ ఎప్పుడు అవుతుంది తెల్లారి ఇట్లా కూర్చునే కంటే నాకు డిజిటల్ మీడియా సమాజానికి మంచి సేవ చేస్తోంది అనేది నా స్పష్టమైన అభిప్రాయం. అట్లాగే ఆయన ఎవరో మొన్న మధ్య చూశాను, జర్నలిస్ట్ వైఎన్ఆర్. జర్నలిస్టులను పెట్టుకుంటే ఆయనకి ఏంటి ఇబ్బంది నాకు అర్థం కాదా. జర్నలిస్టులను పెట్టుకుంటారు, మీకేంటి నష్టం? ఇప్పుడు అది తప్పు చేశారా? ఆయన ఎవరు జర్నలిస్టు శంకర్ అంటే మీరేనా? మీ వీళ్ళు కూడా చూస్తుంటాను కొన్ని పనిచేసిన వాళ్ళే. సారీ ఏమనుకో, మీరున్నారా? ఓకే ఓకే. వైఎన్ఆర్ జ్యోతిలో పనిచేశారు. సో ఇలా చాలామంది మిత్రులు, నేను అందరి పేర్లు నేను ప్రస్తావించలేకపోతున్నాను, కానీ సాయి అని విజయవాడ నుంచి అట్లా కొంతమంది జర్నలిస్టుని పెట్టుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఎక్స్ఎమ్మెల్యేని ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకోమా అండి. ఇంకా కొందరు ఏంటి విచిత్రం, మీరు ఆశ్చర్యపోతారు. నాకు విజిటింగ్ కార్డుల మీద కంటెస్టెడ్ ఎమ్మెల్యే అని రాస్తారు. ఈ ఎమ్మెల్యే ఎక్కడి నుంచి వచ్చాడు బాబు అంటే కంటెస్టెడ్ అంట. నేను మనం తప్పట్టక్కర్లా, ఒక ఐడెంటిఫికేషన్ కోసం వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు. మనం జర్నలిస్టులు పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు మీరేమి వాళ్ళకేం జీతాలు ఇవ్వట్లేదు కదా, ప్రభుత్వం ఏమైనా జీతాలు ఇస్తుందా? ప్రభుత్వం ఏమైనా ఐడి కార్డులు ఏమైనా ఇస్తుందా? ప్రభుత్వం ఏమన్నా వాళ్ళకి సదుపాయాలు ఇస్తుందా? డిజిటల్ మీడియా వాళ్ళందరికీ ఇవ్వాలంటే కష్టమే, నేను కాదంటలా. అయితే దానికి కూడా ఏదన్నా ఒక మార్గం ఉందా? దీంట్లో ఏదో వ్యూస్ ఆధారంగానో ఇంకోటి ఆధారంగానో ఏమైనా చేయొచ్చా అనేది సరే ప్రభుత్వాలకు ఇష్టమైతే చేస్తారు, లేకపోలేదు. నేను ఒకటి అడుగుతానండి, డిజిటల్ మీడియా ఆధారం లేకుండా గెలిచిన నాయకుడు ఎవరున్నారు? డిజిటల్ మీడియాని వాడుకోకుండా రాజకీయం చేసిన నాయకుడు ఈ మధ్య కాలంలో ఎవరైనా ఉన్నారా? పైగా ఎదుటి వాళ్ళ మీద బురద జల్లుతూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేయటం, ఎదుటి వారి కుటుంబాల మీద కూడా అన్యాయంగా అబద్ధాలు ప్రచారం చేయటం, బూతులు ప్రచారం చేయటం, మళ్ళీ ఎదురుదాడి చేయటం, ఇవన్నీ చేస్తున్నారు. చేస్తూ జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు. అదొక విచిత్రమైన పరిస్థితి. ఇంకా తెలంగాణలో కంటే ఆంధ్రలో మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. అది చెప్పడానికి ఇప్పుడు సందర్భం కాదు, కానీ అవసరం లేదు. ఈ మాత్రం స్వేచ్ఛగా ఇక్కడ సెమినార్లు పెట్టుకోగలుగుతున్నారు. అక్కడ మరి పెడుతున్నారో లేదో తెలియదు, ఎప్పుడు ఎవరి మీద పడతారో తెలియని పరిస్థితి. చాలా దారుణంగా ఉంది. వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అదేమంటే మా రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఇక్కడ అదృష్టవశాత్తు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకా ఆ రెడ్ బుక్ జోలికి పోయినట్లేడు. ఇద్దరు కలిసిమెలిసి పని చేస్తున్నారనే ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ రెడ్ బుక్ వాళ్ళు ఇంకా రాలేదు. అంతవరకు అదృష్టవంతులు తెలంగాణలో.